3 ఓట్లు ఉన్నటువంటి కుటుంబం 40 సంవత్సరాలు అధికారం ఇస్తే ఈ రోడ్డు మీద అన్నా తమ్ములు ఇద్దరు తిరుగుతూ ఉన్నారు. కానీ ఈ రోడ్డును పూర్తి చేయించలేనటువంటి దౌర్భాగ్యులు దద్దమ్మలు వాళ్ళను మనం ఎన్నుకోవడం వలన వాళ్ళ కుటుంబాలు 1000 కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నాయి. కానీ మన బాగోగుల గురించి పట్టుకోవడం లేదనేది ఈ రోడ్డును చూస్తే అర్థమవుతుంది. ఇంకా నేను చెరువుల విషయం, నీళ్ళ విషయం, ఉద్యోగాల విషయం మాట్లాడతలేను. ఇవాళ కనీసం అవసరాలు అంబులెన్సులు తిరుగుతాయి, ఆడవాళ్ళు ఎన్నో అవసరాలు, గర్భిణీ స్త్రీలు పోతూ ఉంటారు, వస్తూ ఉంటారు. ఈ రోడ్డును ప్రధానమైనటువంటి రహదారిని కనీసం పట్టించుకోలేనటువంటి దద్దమ్మ అంటే ఏం అహంకారము, ఏంటి ఆ మస్తి అంటే ఓట్లు వచ్చినప్పుడు నోట్ల సంచులతో వస్తామనే మస్తి తప్ప, అహంకారం తప్ప దీంట్లో ఏమీ కనబడతలేదు.